కనిపిస్తుంది. ఆపదలన్నీ హరించిపోతాయి. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు నిన్న సేమ్ సాయిబాబా గుడికి ఒక ఆయన వచ్చిండు, టీచర్, భార్య భర్త ఇద్దరు టీచరే, రమణారెడ్డిని. బొట్టు పెట్టుకోలే. నేను ఆంజనేయ స్వామి గుడిగా కర్పూరం వెలిగిస్తున్నా అగ్గిపెట్టు. వాళ్ళు దుని చుట్టూ తిరగడానికి అగ్గిపెట్టె కోసం నా కాడికి వచ్చారు. కాడికి వచ్చినావు నువ్వు అన్న, గుడికి వచ్చి, మరి బొట్టు ఎందుకు పెట్టుకోలేదన్న. అప్పుడు బొట్టు పెట్టుకొని దుని చుట్టూ తిరుగు. బొట్టు పెట్టుకోకుండా అసలు ఇంటికా నుంచి వచ్చేటప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాము? గుడికనే వస్తున్నాం, గుడికనే వచ్చాం, సాయిబాబా గుడికనే వచ్చారు, బయలుదేరారు. మరి బొట్టు పెట్టుకుని అసలు మళ్ళీ ఇద్దరు టీచర్లే, భార్య భర్త ఇద్దరు టీచర్లు. అలాంటి స్థితిలో ఈనాడు ఉంది సమాజం. చదువుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ మనం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎలాంత మంత్రం నేర్చుకోండి, బొట్టు పెట్టుకోండి. మరి మహా పవిత్రమైంది కాబట్టి మనం దాన్ని ఆచరించాలి. రక్ష